హరే కృష్ణ. శ్రీమాత్రే నమః. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం అశ్విని మాసంలో శుక్లపక్షంలోని పంచమి రోజున దుర్గాదేవి స్కందమాతగా దర్శనమిస్తారు. ఈ అమ్మవారిని పూజించడం వల్ల సంతానం లేని వారికి పిల్లల గురించి శుభవార్తలు వినిపిస్తాయి. ఈ సందర్భంగా దసరా నవరాత్రుల్లో 5వ రోజున స్కందమాతను పూజించే విధానం, శుభముహూర్తం, స్కందమాత మంత్రాలను పఠించడం వల్ల వచ్చే శుభ ఫలితాలు ఏమంటేని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం దుర్గామాత 9 రూపాల్లో ఒక్కటైన స్కందమాతను 5వ రోజున పూజిస్తారు. ఈ దేవి సింహంపై స్వారీ చేస్తుంది. ఈ తల్లికి 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో తన కుమారుడైన స్కందుని శిశురూపం ఉంటుంది. మరో చేతిలో అభయముద్ర ఉంటుంది. ఇది మనలో భయాన్ని తొలగిస్తుంది. మిగిలిన 2 చేతుల్లో కమల పువ్వులు ఉంటాయి. కార్తికేయుని తల్లి కాబట్టి ఆమెకు స్కందమాతగా పేరొచ్చిందని చెబుతారు. ఈ మాత తన భక్తులకు బలాన్ని, శ్రేయస్సు, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. తనను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి ఖచ్చితంగా ఆశీర్వదిస్తుంది. ఈ అమ్మవారి అనుగ్రహం ఉంటే జీవితంలో సుఖశాంతులు లభిస్తాయి. అందుకే స్కందమాతను ముక్తికి తల్లిగా చెబుతారు పండితులు. ఈ దేవి యా దేవి సర్వభూతేషు మాం స్కందమాత రూపేణ సంస్థిత నమస్తస్తే నమస్తస్యై నమస్తస్యై నమో నమః. హ్రీం క్లీం స్వామిన్యై నమః. స్కందమాత మహామంత్రం సింహాసనగత నిత్యం పద్మాశ్రిత కయద్వయ సుపతస్తు సదా దేవి స్కందమాత యశస్విని. ఓం దేవి స్కందమాతాయై నమః. పూజా విధానం. నవరాత్రుల వేళ 5వ రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి. ఉతికిన బట్టలను ధరించాలి. అనంతరం దేవాలయంలో లేదా పూజా గదిలో స్కందమాత చిత్రం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. పూజా స్థలాన్ని గంగాజలంతో శుద్ధి చేసి ఆపై పాత్రలో నీటిని నింపి కొన్ని నాణాలు వేసి పీఠం దగ్గర ఉంచి పూజను ప్రారంభించాలి. అనంతరం స్కందమాతకు కుంకుమార్పించి నైవేద్యాన్ని సమర్పించాలి. పూజ చేసిన తర్వాత హారతి ఇవ్వాలి. శ్రీమాత్రే నమః. హరే కృష్ణ.